హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం మొక్కజొన్న పంట ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం ఈ వీడియోలో. చూడండి, మేము మొక్కజొన్న వేసాము, మొలకలు వచ్చాయి. ఈ మధ్యలో కూడా మేము కంది వేసాము. చూడండి, కంది చెట్లు కూడా మొలిచాయి. ఈ మొక్కజొన్న చూడండి ఎలా ఉందో. ఇవి కొద్ది రోజులకు ఇలా పూత పెడుతుంది. పూత పెట్టిన తర్వాత ఆ పూతలోంచి మనకి మొక్కజొన్న కాయలు వస్తాయి. చూడండి, మొక్కజొన్నలు వస్తాయి. కంకులు అంటారు కదండి, మొక్కజొన్న కంకులు ఇవే అండి మొక్కజొన్న కంకులు. చూడండి ఎంత బాగున్నాయో కదా. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మొక్కజొన్న కంకులన్నీ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కదా. ఇది చాలా మంచిదండి హెల్త్కి. మనము ఉడకబెట్టుకొనైనా తినచ్చు. దీంట్లోను మనము పాప్కార్న్ లాగా ఎంచుకొనైనా తినొచ్చండి. చూడండి ఎంత బాగా ఎన్ని కాసాయో కదా. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని మా రైతు బిడ్డ మీ విలేజ్ అమ్మాయి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నెన్నో వస్తాయి. రైతు పడే కష్టం విలువ రైతుకు మాత్రమే తెలుసండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి రైతులను కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పంట ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా కంకులన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ కోసేసి మేము అన్నీ మిషన్కి వేసేస్తామండి. మిషన్కి వేసిన తర్వాత వాటిలోంచి గింజలు వస్తాయండి. చూడండి ఎంత బాగున్నాయో కదా కంకులు. మీకు కూడా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అన్నీ కోసేసి మిషన్ ఆడిన తర్వాత మాకు ఇలా విత్తనాలు వస్తాయండి. ఇవి మేము అమ్ముకుంటామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా రైతు బిడ్డ మీ విలేజ్ అమ్మాయిని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫార్మర్స్ అండి.